పచ్చదనం పరిశుభ్రత మాటలకే పరిమితం కాలేదు. చేసి చూపించారు ఆ గ్రామస్తులు. అనుకోవటమే ఆలస్యం. వెంటనే సొంత లెట్రిన్లను నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు నిజామాబాద్ జిల్లా లింగుపల్లి గ్రామస్తులు. జిల్లాలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ ప్రజలు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా గ్రామస్తులంతా ఏకమయ్యారు. సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఈ గ్రామాన్ని సెంట్రల్ టీంతో పాటు రాష్ట్ర ప్రతినిధులు విజిట్ చేశారు. గ్రామంలోని అభివృద్ధి పనులపై చర్చించారు. కుటుంబాలు ఉన్న లింగుపల్లి నిన్న మొన్నటి వరకు ఓ సాధారణ మారుమూల గ్రామం. డెవలప్మెంట్లోనూ వెనకబడ్డ ప్రాంతం. కానీ ప్రెజెంట్ మాత్రం నిజామాబాద్ జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ చొరవతో గ్రామస్తులంతా కంబైన్డ్ సెల్ఫ్ లెట్రిన్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విలేజ్ ను పైలట్ విలేజ్ గా ఎంపిక చేసింది. క్లీన్ అండ్ గ్రీన్ పై అధికారులు కల్పించిన అవగాహనతో కేవలం 2 రోజుల్లోనే 100కు పైగా మరుగుదొడ్లు నిర్మించుకున్నారు స్థానికులు. లబ్ధిదారుని వాటాగా 900 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 12,000 రూపాయలు మంజూరు చేసింది. భారత్ కార్యక్రమంలో భాగంగా 100% మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దీంట్లో స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ గారి కృషి ఫలితంగా, అదేవిధంగా మా గ్రామం నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. గ్రామం తీసుకున్నారు కలెక్టర్ గారు. మాకు ఎంతైనా మంచిగా ఉంది. 100% సక్సెస్ఫుల్గా అయిందనుకు చాలా సంతోషకరంగా మా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. లింగుపల్లి స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.